अस्सलाम वालेकुम नाज़रीन, मैं आपका मेज़बान मोहम्मद इब्राहिम IB एक्सप्रेस न्यूज़ में आपका खैर मकदम करता हूं। ज़िले संगारेड्डी के सदाशिवपेट मंडल में चेयरमैन अपर्णा शिवराज पाटिल ने सदाशिवपेट म्यूनसिपल कॉरपोरेशन के दफ्तर में नए काउंसिल मीटिंग हॉल का इफ्तिताह। सदाशिवपेट म्यूनसिपल कॉरपोरेशन के दफ्तर में नए तामीरशुदा काउंसिल मीटिंग हॉल का म्यूनसिपल चेयरपर्सन अपर्णा शिवराज पाटिल और म्यूनसिपल वाइस चेयरपर्सन चिंता गोपाल ने इफ्तिताह किया। इस मौके पर इन्होंने कहा कि म्यूनसिपल जनरल फंड से 40 लाख रुपये की लागत से म्यूनसिपल काउंसिल मीटिंग हॉल को खूबसूरत बनाया गया और मीटिंग हॉल मुकामी MLA चिंता प्रभाकर और काउंसिल मेंबरान के ताउन से बनाया गया। इस प्रोग्राम में म्यूनसिपल कमिश्नर उमा, म्यूनसिपल मैनेजर उमेंदर सिंह, म्यूनसिपल काउंसलर्स, कोऑप्शन मेंबरान, म्यूनसिपल अफसरान और आमिला ने शिरकत की। अगली खबरों के लिए देखते रहिए IB एक्सप्रेस न्यूज़। इस चैनल को लाइक कीजिए, शेयर कीजिए, सब्सक्राइब करना ना भूलें। वार्ड नंबर 9 काउंसलर सातानी ललिता श्रीशैल, मोहम्मद कुद्दूस कुरैशी, वार्ड नंबर 15 इलियास शरीफ, वार्ड नंबर 18 काउंसलर पटलूरी नागराजु, ए शिवकुमार गारू, वार्ड नंबर 20 काउंसलर ओम अग्निदेवश्चर भवा आदित्याय वदेजो भवा विष्णुदेवश्चमान भवा ब्रह्माय भवाय भवाय इमे श्रीवत्तहस्ते जवं देवक्षतले ये सुजायमाने प्रमोदमाने गन्धमाने पुण्यैकोपते तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो दिवेभ्यो स्त्रियान्ना एता एव देवता विनादि शतमान बोधयता RI पृथ्वी ओम आशास्त्रेयं वार्ड नंबर 25 काउंसलर कोऑप्शन मेंबर अंजा गारू, कलीम पटेल गारू, कोऑप्शन मेंबर काउंसलर इलियास शरीफ गारू,
కొబ్బరికాయ కొట్టగలం. నమస్కారం. ఈరోజు మున్సిపల్ హాల్ కౌన్సిల్ ప్రారంభం 40 లక్షలతో రెన్యువేషన్ చేయడం జరిగింది. సుందరీకరణ మన ఎమ్మెల్యే గారి సహకారంతో, కౌన్సిల్ కమిషనర్ అందరి సహకారంతో జరిగింది. అందరికీ ధన్యవాదాలు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆకుల శివ వీరం ఈరోజు సదాశివపేట పట్టణంలో 40 లక్షలతో ఈ మున్సిపల్ మీటింగ్ హాల్ సుందరీకరణ మరి 40 లక్షలతో మరి ఈ సుందరీకరణ చేయడం జరిగింది. గత ఆగస్టులో మున్సిపల్ తరఫున మా మున్సిపల్ కమిషనర్ గారు మన కలెక్టర్ గారి పర్మిషన్తో మేము స్టడీ టూర్ పోవడం జరిగింది. ఆ స్టడీ టూర్ చండీగఢ్ మరి పోవడం జరిగింది. అక్కడ మున్సిపల్ మేము పోవడం జరిగింది. అక్కడ మున్సిపల్ హాల్ ఎట్లుంటుంది, ఆ టౌన్ డెవలప్మెంట్ ఎట్లున్నది అనేది మేము స్టడీ టూర్ పోయిన తర్వాత ఈ మీటింగ్ హాల్ కూడా చూడడం జరిగింది. అక్కడ మీటింగ్ హాల్ చాలా బాగున్నది. మరి మేము పోయిన తర్వాత మేము కూడా ఇక్కడ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మరి మన తెలంగాణలో మరి ఎక్కడ లేని విధంగా మేము ఈ స్టడీ టూర్ పోయిన తర్వాత మేము ఈ 40 లక్షలతోని మేము ఈ సుందరీకరణ మీటింగ్ హాల్ చేయడం జరిగింది. మరి దీంతో పాటు ఆ చండీగఢ్ పోయి వచ్చిన తర్వాత మేము టీయూఎఫ్ఐడిసి కింద మరి ప్రభుత్వం ఎమ్మెల్యే గారి సహకారంతో మరి కలెక్టర్ గారికి మీరు టీఎఫ్ఐడిసి కింద 19,75,000 మరి 19,75,00,000 మరి 17,30,00,000తోని మరి అది కూడా మన ప్రొసీడింగ్ ఆర్డర్ కూడా తీసుకురావడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ పాటిల్ గారికి, మరి మున్సిపల్ కమిషనర్ గారికి, పేరు పేరున మున్సిపల్ కౌన్సిలర్ అందరికీ, మరి కోఆప్షన్ మెంబర్లకు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, మరి పత్రికా రిపోర్టర్ అందరికీ, మరి ఇంజనీర్ గారికి ఈ పని కూడా తొందరగా చేసి మరి ఈ మీటింగ్ హాల్లో మాకు ఈ ఫస్ట్ మీటింగ్ మాకు 26th వరకు పీరియడ్ ఉన్నది కాబట్టి ఫస్ట్ మీటింగ్ కూడా మరి చైర్మన్ అమ్మ గారు డిసైడ్ చేస్తారు త్వరలోనే. ఆ మీటింగ్ కూడా ఈ మీటింగ్ హాల్లోనే మేము చేసుకుంటాం కాబట్టి ఈ సహకరించిన కమిషనర్ గారికి, మరి ఇంజనీర్ గారికి, మేనేజర్ గారికి, సిబ్బందికి, మరి ఎమ్మెల్యే గారికి, అందరికీ, ప్రభుత్వానికి, మరి కలెక్టర్ గారికి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ